మీనరాశి వారికి 1000 కోట్ల దేవతలు దిగివచ్చి అదృష్టాన్ని ఇవ్వబోతున్నారు. మే నెల చివరి వారంలో మిమ్మల్ని కాలదన్నిన వారే మీ కాళ్ళు మొక్కుతారు. ఊహించని అఖండ రాజయోగం పట్టబోతూ ఉంది. మీనరాశి వారికి ఏ విధమైన అదృష్టం కలగబోతోంది? 1000 కోట్ల దేవతల అనుగ్రహంతో వీరికి ఎటువంటి రాజయోగం కలగబోతోంది? మే నెల చివరి వారంలో మీకు ఎటువంటి అదృష్టం అనేది మీరు చూడబోతున్నారు? అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. శ్రీ కోయదేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి మంత్రసిద్ధి పొందిన వంశపారంపర్య జ్యోతిష్యులు లక్ష్మణ్ రాజు గారు మీ సమస్యలైన ధనం నిలకడ లేకపోవటం, వ్యాపార సమస్యలు, వివాహం ఆలస్యం, ప్రేమ, సంతానం, భార్యాభర్తల సమస్యలు, శత్రుదోషం, పీడకలలు, వంశవృద్ధి లేకున్నా, ఆరోగ్య మానసిక సమస్యలు ఉన్నా మీ పేరు జాతకాన్ని బట్టి ఫోటో చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు. మంత్ర ప్రయోగాలున్నా, పూర్వీకుల దోషాలున్నా, స్త్రీ శాపాలున్నా, దిష్టి తీసిన నిమ్మకాయలు తొక్కి బాధపడేవారికి పనుదిష్టి ప్రభావం, చేతబడి, బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు శక్తి పూజలు చేయబడును. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా 100% గ్యారంటీగా పరిష్కారం. ధన వశీకరణ, జన వశీకరణ, భార్యాభర్తల వశీకరణ, ప్రేమ వశీకరణ చేయబడును. దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువుగారిని సంప్రదించి పరిష్కార మార్గం పొందండి. శ్రీ కోయదేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. ఎటువంటి సమస్యకైనా ఫోన్లోనే పరిష్కారం చూపబడును. అంతకన్నా ముందు మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మీనరాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం. పూర్వభద్ర 4వ పాదము, ఉత్తరభద్ర 1, 2, 3, 4 పాదములు, రేవతి 1, 2, 3, 4 పాదాలు ఎవరైతే జన్మించుంటారో వారందరూ కూడా మీనరాశికి చెందుతారు. ఈ రాశి వారికి అధిపతి గురువు. ఈ రాశి చక్రంలో చివరి రాశి. మీనరాశిని సరిరాశి, ద్విస్వభావ రాశి, జలతత్వ రాశి అని పిలుస్తారు. 2 చేపలు ఒకదాని తల వైపునకు ఒకదాని తోక ఉన్నట్లుగా ఈ రాశి చిహ్నంగా శాస్త్రాల యందు చెప్పబడి ఉంది. ఈ మీనరాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయం అంతా కూడా చక్కటి అనుకూలత అనేది కనిపిస్తోంది. స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాలు లాభించినప్పటికీ కూడా కాస్తంత జాగ్రత్తగా వ్యవహరించాలి. కొన్ని వ్యవహారాలలో ధైర్యంగా వ్యవహరించి అందరి నుండి కూడా ప్రశంసలు అందుకుంటారు. శుభవార్త మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. ఇష్టదేవత ధ్యానం మీకు శుభప్రదమైన ఫలితాలు కూడా అందిస్తుంది. వ్యాపారంలో చక్కటి లాభాలు ఉన్నాయి. మీ ప్రయత్నాలు మీకు ఫలిస్తాయి. కొత్త వ్యాపారాలు విజయవంతం అవుతాయి. మీ తోటివారు మీకు సహాయం చేస్తారు. ఆర్థికంగా మంచి అభివృద్ధి అనేది ఉంటుంది. ఉద్యోగంలో మీకు ఎదురయ్యే ఆటంకాలన్నీ కూడా ఈ సమయంలో తొలగిపోతాయి. అందరితో కూడా చాలా మంచిగా ఉండడం మీకు శాంతినిస్తుంది. నవగ్రహ శ్లోకాలు చదవడం కూడా మీకు అంతా కూడా మేలు జరుగుతుంది అని చెప్పడంలో కూడా సందేహం అయితే అసలు కనిపించడం లేదు. ఈ మీనరాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయం అన్ని విధాలుగా కూడా ఉన్న ఆటంకాలు అయితే తొలగిపోతాయి. మీ జీవితం మునుపెన్నడు కూడా చూడని రీతిలో మారిపోతుంది. మీనరాశి జాతకులకు ఈ సమయం మిశ్రమమైన ఫలితాలు అయితే ఉంటాయండి. శని ఏలినాటి శని ప్రభావం కారణంగా కొన్ని ఒత్తిళ్లు, కొన్ని చికాకులు కలగవచ్చు. కానీ ఆర్థికంగాను మరియు వ్యాపార పరంగాను కూడా కొన్ని మంచి అవకాశాలు అయితే కలిగి ఉంటాయి. 2025లో మీనరాశి వారి గురించి కొన్ని వివరాలు కూడా మనం ఇప్పుడైతే తెలుసుకుందాం. ఈ మీనరాశి వారికి ఆర్థిక పరంగా 2025 కొంత అస్థిరత అనేది ఉండవచ్చు. ఖర్చులు అదుపు తప్పకుండా చూసుకోవాల్సి ఉంటుంది. కొన్నిసార్లు ఆదాయం బాగా పెరిగే అవకాశం కూడా ఉంటుంది. కెరియర్ పరంగా మిశ్రమమైన ఫలితాలు ఉంటాయి. భారీ లక్ష్యాలు పెట్టుకోకుండా కొంచెం జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. బంధువర్గంతో మంచి పెళ్లి సంబంధం కూడా కుదురుతుందట. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కొన్ని ఆరోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు తల ఎత్తవచ్చు కనుక జాగ్రత్త. విద్యార్థులకు మధ్యస్థమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. జాగ్రత్తగా ఉండడం మేలు. మీకు నవంబర్ వరకు కూడా వ్యాపార పరంగా చక్కటి అనుకూలత అనేది కనిపిస్తుంది. ప్రేమ జీవితం ఇష్టమ ఫలితాలు ఉంటాయి. మీనరాశి జాతకులు శని మంత్రాలను, నవగ్రహ మంత్రాలను జపించడం మేలు జరుగుతుంది. ఈ రాశి వారికి ఈ సమయం మునిపెన్నడు కూడా చూడలేనటువంటి మార్పులు అయితే తెస్తుంది. మీరు ఈ రాశి వారు ఈ సంవత్సరం కొన్ని పరిహారాలు కూడా తప్పకుండా పాటించాల్సి ఉంటుంది. మీనరాశి జాతకులకు జన్మ శని ఏలినాటి శని ప్రభావం చేత
పనుల యందు కొన్ని చికాకులు ఒత్తిళ్లు కూడా కనిపిస్తాయి. ఆరోగ్యం కుటుంబ విషయాల్లో ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రతి పని యందు కూడా సమస్యలు కొంత ఇబ్బంది పెట్టినప్పటికీ కూడా మీకు ఈ సమయంలో ఆకస్మిక ధనవ్యయం కూడా జరిగే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా రైతాంగం వంటి రంగాల్లో ఉన్న వారికి సంవత్సరం చక్కటి అనుకూలత అనేది కనిపిస్తుంది. వ్యాపారస్తులకు అప్పుల సమస్యలు కొంత వేధించినప్పటికీ కూడా కంగారు పడనవసరం లేదు. మీనరాశి వారికి ఖర్చులు నియంత్రించుకోవాలి అనే సూచన. ఈ రాశి వారికి కోర్టు వ్యవహారాలు వంటివన్నీ కూడా కొంత ప్రతికూల ఫలితాలు అయితే ఇచ్చేవిగా ఉంటాయి. గొడవలకు దూరంగా ఉండండి. మీనరాశి సినీ రంగం మీడియా రంగాల వారికి అంత అనుకూలమైన సమయం కాదు. 6వ స్థానంలో కేతువు ప్రభావము చేత, చతుర్థ స్థానమునందు బృహస్పతి ప్రభావము చేత అనుకున్న పనులు ఆలస్యమైనప్పటికీ కూడా మీ యొక్క తెలివితేటలతో పూర్తి చేసేటటువంటి ప్రయత్నాలు కూడా చేస్తారు. మీ శత్రువులతో కొన్ని జాగ్రత్తలు వహించాలని సూచన. మీరు చేయాల్సిన పరిహారాలు ఏమిటి అంటే, ఈ రాశి వారు మరిన్ని శుభ ఫలితాలు పొందడం కొరకు నిత్యం గురు దక్షిణామూర్తిని పూజించండి. గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి. శనివారం రోజున శనికి తైలాభిషేకం చేసుకోండి. మందపల్లి క్షేత్రాన్ని దర్శించండి. దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించడం కూడా మీకు జీవితంలో అన్ని రకాలుగా కూడా ఉన్న ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయని చెప్పడంలో సందేహం లేదు. ఈ మీనరాశికి సంబంధించినటువంటి వారికి సమయం వీరి గుణగణాల గురించి చూసుకున్నట్లయితే, మీనరాశి వారు స్వసిద్ధంగా చాలా మంచివారుగా ఉంటారు. ఏ విషయాన్ని కూడా రహస్యంగా దాచుకునే ఆలోచన వీరికి ఉండదు. రహస్యంగా దాచుకోవడం వీరికి చేత కాదని కూడా చెప్పాలి. ఇతరులకు ఉపకారం తలపెట్టడం, కుట్రలు పొందడం వీరికి చేత కాదు. వీరు చూడడానికి ఆవేశపరులుగా కనిపిస్తారు, కానీ వీరికి దుష్టబుద్ధి ఏమాత్రమూ ఉండదు. వీరికి ఎవరిపైనైనా కోపం వస్తే వారిలో వారే బాధపడతారు, కానీ అవతల వ్యక్తి మీద కక్ష మాత్రము తీర్చుకోరు. దుష్టులను కూడా మంచివారిగా మార్చడానికి వీరు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇదే వీరి గొప్ప గుణము అని కూడా చెప్పవచ్చు. మీనరాశి వారికి చక్కని మెత్తని పాదాలు పుష్టికరంగా ఉంటాయి. అందమైనటువంటి తల వెంట్రుకలను అయితే కలిగి ఉంటారు. వీరు తమ ఆలోచనలను ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉంటారు. నిలకడ అనేది వీరి ఆలోచనలో ఉండదు. చాలా భయపడిపోతూ ఉంటారు. కవిత రచన అంటే వీరికి చాలా ఇష్టం. ఎప్పుడు కూడా ఏదో ఒక పని చేస్తూ వీరు ప్రశాంతమైన జీవితం లేకుండా చేసుకుంటారు. అలా లేకపోతే వీరికి ఏమీ తోచదు కూడా. ఏదైనా సరే పని చేయాలి అని అనుకున్నట్లయితే కనుక వీరికి ఎవరైనా సరే తోడు ఉండాలి. ఒక్కరూ స్వతంత్రంగా ఏ పనిని చేయలేరు. మొదలుపెట్టిన పని పూర్తి చేసే వరకు కూడా వీరికి నమ్మకం కూడా ఉండదు. వీరికి మానసిక ఆందోళనలు అనేవి అధికంగా ఉంటాయి. ఈ రాశి వారు ఏ విషయంలోనైనా సరే లోతుగా పరిశీలించే తత్వాన్ని కలవారుగా ఉంటారు. మీనరాశి వారికి విశ్రాంతి అనేది చాలా అవసరం. విశ్రాంతి లేకపోతే వీరు ఎటువంటి పనులను కూడా సమర్థవంతంగా నిర్వహించలేరు. తొందరగా అలసిపోయే మనస్తత్వాన్ని వీరు కలిగి ఉంటారు. వీరి జీవితంలో ప్రవేశించే స్త్రీ ఉత్తమరాలు అయితే వీరి జీవితం చాలా ఆనందంగా ఉంటుంది. సంసార జీవితం ఈ రాశి వారికి చాలా ఆనందాన్ని కూడా కలిగిస్తుందనే చెప్పాలి. చూసారు కదండి, మీనరాశి వారి గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.